ఓకే, ఇప్పుడు H1B ఫీజు గురించి. H1B ఫీజు $100,000 అయింది. సో మరి దానివల్ల మనకు వచ్చే ఇంపాక్ట్ ఏంటి? ఇది చాలా పెద్ద టాపిక్, కానీ సింపుల్గా చెప్పాలంటే ఒక రకంగా మంచిదే అనుకోవచ్చు. ప్రపంచంలో యుఎస్ తప్ప వేరే దేశాలు లేవా మనకి? ఎందుకు లేవు? కంపెనీలు అయితే ఖచ్చితంగా ఒక $100,000 పెట్టి యుఎస్ పంపిస్తారు వర్క్ పర్మిట్కి అని అయితే అనుకోవద్దు. ఆ డ్రీమ్ అయిపోయినట్టే. ఎందుకు? రీజన్ ఏంటంటే $100,000 అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఇక్కడ యుఎస్లో నార్మల్గా ఇచ్చే శాలరీస్ ఎంత ఉంటాయో అంత అడుగుతున్నారు ఫీజు. సో అసలు ఇంకా బేసికలీ కంపెనీస్ H1B మీద తెచ్చుకున్న ఎంప్లాయీస్తో ప్రాఫిట్స్ వచ్చేదేమో ఉండదు ఇంకా. సో డెఫినెట్లీ కంపెనీస్ లోకల్ టాలెంట్స్నే హైర్ చేసుకుంటారు. ఫర్గెట్ అబౌట్ H1B. చక్కగా యూరోప్లో బొచ్చడి కంట్రీస్ ఉన్నాయి, దాని డాలర్ వాల్యూ కంటే కూడా ఎక్కువ. సో అందరూ చక్కగా యూరోప్లో ఉన్న కంట్రీస్ గురించి ఆలోచించండి. స్టూడెంట్స్ కూడా యూరోప్లో చాలా దేశాల్లో ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం యూరోప్లో ఇప్పటి నుంచే ఎవరైనా ఇంటర్మీడియట్ పిల్లలు కనుక నా వీడియోస్ చూస్తున్నట్టయితే యూరోపియన్ లాంగ్వేజెస్ నేర్చుకోండి. ఓకే, జర్మనో, ఫ్రెంచో, స్పానిషో ఏదో ఒకటి ఓ యూరోపియన్ లాంగ్వేజ్ హైదరాబాద్లో చాలా చోట్ల నేర్పిస్తారు. అవి నేర్చుకోండి. మనం వేరే చోట ఆలోచించడం బెటర్. యూఎస్ మీదే మనం ఎందుకు ఆధారపడాలి? అవసరం లేదు. ఓకేనా? సో దీని గురించి ఒక మంచి టాపిక్, చాలా ఇంపాక్ట్ ఉంది. అది ఇండియాకి నష్టమా లాభమా అని మాట్లాడుకోవాలి. సో మంచిగా అనలైజ్ చేసి దీని మీద నేను మంచి వీడియో పెడతాను. ఓకేనా? అప్పుడు దాకైతే లెట్స్ stop thinking about US for now for work, and let's concentrate on other places of the world. Okay, see you Mari.